హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th మ్యాథ్స్లో భాగంగా ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో 4 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 4 పార్ట్స్లో కూడా ఈ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే డూ దిస్ ట్రై దిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని, అలాగే ఎగ్జాంపుల్ 10 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ని, ఎక్సర్సైజ్ నెంబర్ 6.1 అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 6.2లో ఉన్న మొదటి 8 ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 5లో భాగంగా ఎక్సర్సైజ్ నెంబర్ 6.2లో ఉన్న మిగిలిన ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ 9th one. Then 17th term of an AP exceeds its 10th term by 7. Find the common difference. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 17th term of an AP అంటే given 17th term ఏమంటాం మనం? A17 అంటాం. exceeds its 10th term by 7 అంటే ఇది 10th టర్మ్ అంటే A10 కంటే 7 ఎక్కువ అన్నమాట. exceeds అంటే ఎక్కువగా ఉండడం కదా, మోర్ దెన్ అని అర్థం వస్తుంది కదా. అంటే A17 ఈక్వల్ టు A10 ప్లస్ 7 అవుతుంది అనమాట. అంటే ఇచ్చిన డేటాని మనం ఈక్వేషన్ లోకి మార్చుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం అనుకోండి, దీన్ని సాల్వ్ చేయాలంటే A17 వాల్యూ A10 వాల్యూ కావాలి. మనకి AN వాల్యూ ఏంటి? ఫార్ములా ఏంటి మనకి? A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D కదా. ఈ ఫార్ములాను ఉపయోగించుకున్నట్లయితే అప్పుడు A17 ఈక్వల్ టు ఏమవుతుంది? A ప్లస్ 17 మైనస్ 1 అంటే 16D అవుతుంది. అలాగే A10 ఎంత అవుతుంది? A ప్లస్ 10 మైనస్ 1 అంటే 9D అవుతుంది అనమాట. ఇవి రెండు తీసుకెళ్లి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 మనం ఏం రాయొచ్చు? A17 ప్లేస్ ఏం రాయొచ్చు? A ప్లస్ 16D అని రాయొచ్చు. ఈక్వల్ టు A10 ప్లేస్ ఏం రాయొచ్చు? A ప్లస్ 9D అని రాయొచ్చు. ప్లస్ 7 ఉంది కదా, ప్లస్ 7. ఇదేమో A17, ఇది A10. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే మనం ఏ టర్మ్స్ ని డి టర్మ్స్ ని కూడా మనం LHS లో తెచ్చేసినట్లయితే అంటే A ప్లస్ 16D, ఈ ప్లస్ ఏ మనకి LHS లోకి వస్తే మైనస్ ఏ అవుతుంది. ప్లస్ 9D యువతలకు వస్తే ఏమవుతుంది? మైనస్ 9D అవుతుంది. ఈక్వల్ టు RHS లో ఏముంటుంది? 7 ఉంటుంది. ప్లస్ ఏ మైనస్ ఏ గెట్స్ క్యాన్సిల్. 16D ఇదేమో మైనస్ 9D, ఒకటి ప్లస్ ఒక మైనస్ ఒక సబ్ట్రాక్ట్ చేస్తాం. 16 లో 9 మైనస్ చేస్తే 7 వస్తుంది కదండి. 7D ఈక్వల్ టు 7. ఈ 7 మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. D ఈక్వల్ టు 7/7. 7 లో 7 1 టైం పోతుంది కదా. దట్ ఇంప్లైజ్ D ఈక్వల్ టు 1 అన్నమాట. ఇక్కడ అడిగింది అదే కదా, ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. D అంటే కామన్ డిఫరెన్స్ కదా, దేర్ఫోర్ కామన్ డిఫరెన్స్ D ఈక్వల్ టు 1 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 10th one. Two APs have the same common difference. The difference between their 100th terms is 100. అంటే the difference between 100th terms is 100. What is the difference between their 1000th terms? అంటే ఇక్కడ మనకి 2 APs ఉన్నాయి. ఆ రెండింటి యొక్క కామన్ డిఫరెన్స్ సేమ్ అన్నమాట. అట్లాగే ఫస్ట్ ఏపీలోని 100th టర్మ్ కి సెకండ్ ఏపీలో ఉన్న 100th టర్మ్స్ కి మధ్య డిఫరెన్స్ ఎంతంటే 100. అయితే ఫస్ట్ ఏపీలోని 1000th టర్మ్ కి సెకండ్ ఏపీలో ఉన్న 1000th టర్మ్ కి డిఫరెన్స్ ఎంత అంటాడు అనమాట. ఓకే, ఇచ్చిన డేటాని ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ గివెన్ కామన్ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంది. వాటి D1 అనుకుందాం. D1 ఈక్వల్ టు D2 అన్నమాట. అంటే మొదటి ఏపీలో కామన్ డిఫరెన్స్ D1 ని, రెండవ ఏపీలో కామన్ డిఫరెన్స్ D2 అనుకున్నాం అనుకోండి. D1 ఈక్వల్ టు D2. ఇంకా ఏమి ఇచ్చారు? అండ్ వాటి ఎంత టర్మ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ అంటే 100th టర్మ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్. అంటే మొదటి దానిలో అంటే A100 అనుకున్నాం మైనస్ రెండవ దాన్ని A-100 అంటే రెండింటికి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి ఈక్వల్, లేకపోతే ఇక్కడ D' అని కూడా అనుకోవచ్చు మనం. ఈక్వల్ టు ఎంత? 100. అయితే
1000 టర్మ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ అడిగారు. మనకి ఏఎన్ ఫార్ములా ఏంటి యాక్చువల్గా? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములాను ఉపయోగించుకున్నట్లయితే దీని రెండింటిని మనం డి అనుకున్నాం. లెట్ డి అంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంది కాబట్టి రెండింటిని డి అని అనుకున్నాం. ఇప్పుడు ఏ 100 ఏమవుతుంది? ఏ ప్లస్ ఇక్కడ మనకి ఈ రెండిట్లో ఫస్ట్ టర్మ్స్ ఈక్వల్ గా ఉండాలని లేదు కదా, ఇది ఏ అనుకున్నాం, రెండవ దాన్ని ఏ డాష్ అనుకున్నాం. ఏ ప్లస్ 100 మైనస్ 1 అంటే 99. రెండింటికి కామన్ డిఫరెన్స్ డి కదా. అట్లాగే ఏ డాష్ 100 ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? ఏ డాష్ ఫస్ట్ టర్మ్ ఏ డాష్ అవుతుంది కదా, ప్లస్ ఇక్కడ 100 మైనస్ 1 అంటే 99. దీనిలో కామన్ డిఫరెన్స్ కూడా సేమ్ అదే ఉంటుంది డి. ఈ రెండింటిని తీసుకెళ్లి ఈ ఈక్వేషన్ లో రాసినట్లయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏ 100 అయితే ఎంత వచ్చింది మనకి? ఏ ప్లస్ 99డి వచ్చింది మైనస్ ఏ డాష్ 100 ఎంత వచ్చింది? ఏ డాష్ ప్లస్ 99డి వచ్చింది అన్నమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఇచ్చారు మనకి? 100 అని ఇచ్చారు. బ్రాకెట్స్ ఓపెన్ చేసాం అనుకోండి, ఏ ప్లస్ 99డి మైనస్ ఏ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 99డి ఈక్వల్ టు 100. ఇక్కడ ప్లస్ 99డి మైనస్ 99డి గెట్స్ క్యాన్సిల్. అంటే దట్ ఇంప్లైడ్ ఏ మైనస్ ఏ డాష్ ఈక్వల్ టు 100. అంటే వాటి యొక్క ఫస్ట్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ కూడా 100 అయింది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి 1000 టర్మ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏ 1000 మైనస్ ఏ డాష్ 1000 ఈక్వల్ టు ఇందులో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? ఏ ప్లస్ n మైనస్ 1 అంటే 1000 మైనస్ 1 ఏమవుతుంది? 999. కామన్ డిఫరెన్స్ డి మైనస్ ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి? ఏ డాష్ ప్లస్ 999. ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ సేమ్, రెండిట్లో సేమ్ ఉంటుంది కదా, ఈక్వల్ టు బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఏ ప్లస్ 999డి మైనస్ ఏ డాష్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 999డి ప్లస్ మైనస్ సేమ్ టర్మ్స్ సైన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, గెట్స్ క్యాన్సిల్. అంటే ఏ మైనస్ ఏ డాష్. ఆల్రెడీ మనకి ఏ మైనస్ ఏ డాష్ వాల్యూ ఇక్కడ వచ్చేసింది కదా, ఎంత? 100. కాబట్టి ఈ ప్లేస్ లో మనం ఏం చేయొచ్చు అనమాట? 100 రీప్లేస్ చేయొచ్చు బై ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 నుంచి ఏ మైనస్ ఏ డాష్ వాల్యూ 100 అని వచ్చింది. ఇదే కదా మనం ప్రూఫ్ రాబట్టాల్సింది. దేర్ఫోర్ ఏ 1000 మైనస్ ఏ డాష్ 1000 ఈక్వల్ టు 100 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. హౌ మెనీ 3-digit నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? అంటే మనకి 3-digit నంబర్స్ ఉంటాయి కదా, వాటిలో 7 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 ఇచ్చే నంబర్స్ ఎన్ని ఉంటాయి అంటున్నాడు. అసలు 3-digit నంబర్స్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 100 దగ్గర స్టార్ట్ అవుతాయి. అలా ఎక్కడ వరకు ఉంటాయి? 999. ఓకే, అయితే 100 తర్వాత మనకి 7 తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టర్మ్ వస్తుంది అప్పుడు 100. దానికోసం ఏం చేస్తాం? 100 ని 7 తో డివైడ్ చేస్తాం. 7 1s are 7, 3 0 తీసుకుంటాం. 4 7s are 28. అంటే రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే 100 7 తో డివిజిబుల్ కాదు, రిమైండర్ 2 వచ్చింది. ఇది రిమైండర్ 0 కావాలి అంటే ఇంకా ఎంత ఉండాలి? 7 కి ఎంత తక్కువ ఉంది మనకి? 5 తక్కువ ఉంది కదా. కాబట్టి 100 కి 5 యాడ్ చేస్తే వచ్చే నెంబరు 7 తో డివిజిబుల్ అవుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది అనమాట? 3-digit నంబర్స్ which are divisible by 7 are. ఓకే, మనకి ఫస్ట్ టర్మ్ ఏమొచ్చింది? 105. ఎందుకంటే మనం 100 ని 7 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 వచ్చింది. ఈ డివైజర్ కి రిమైండర్ కి డిఫరెన్స్ 5 కదా, 5 యాడ్ చేస్తాం. 100 కి 5 యాడ్ చేస్తే 105. దీనికి 7 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అప్పుడు 7 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ వస్తాయి.
అంటే 112, 119 అండ్ సో ఆన్. ఇప్పుడు లాస్ట్ నెంబర్ ను ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తాం, ఈ 999 కూడా 7 తో డివైడ్ చేసి చూస్తాం. 7 1s are 7, 2 9 తీసుకున్నాం. 4 7s are 28, 1 9 తీసుకున్నాం. 2 7s are 14, రిమైండర్ ఎంత 5. అయితే ఇప్పుడు ఈ రెండింటికి ఏమైనా డిఫరెన్స్ ని యాడ్ చేయకూడదు, ఎందుకంటే యాడ్ చేస్తే మనకి ఏంటి 4 డిజిట్ నెంబర్ అయిపోతుంది. 999 2 యాడ్ చేస్తే మనకి 1001 వస్తుంది, అది 4 డిజిట్ నెంబర్ అయిపోతుంది. కానీ 3 డిజిట్ నెంబర్స్ కావాలి కదా మనకి. అప్పుడు ఏం చేస్తాం, ఈ రిమైండర్ అదనంగా ఉన్న నెంబర్ ని మైనస్ చేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లీస్ట్ నెంబర్ ని డివైడ్ చేసినప్పుడు ఏం చేయాలి, డివైజర్ కి రిమైండర్ కి ఉన్న డిఫరెన్స్ ని లీస్ట్ నెంబర్ కి యాడ్ చేయాలి. అదే లార్జెస్ట్ నెంబర్ తీసుకున్నప్పుడు రిమైండర్ ని మైనస్ చేయాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే లాస్ట్ నెంబర్ నుంచి అంటే 999 లోంచి 5 మైనస్ చేస్తే ఏమవుతుంది 994. ఇది 7 తో డివిజిబుల్ అయ్యే 3 డిజిట్ నెంబర్స్ లో లార్జెస్ట్ నెంబర్ అన్నమాట. ఇది ఒక ఏపీ కదా, ఎందుకంటే మనం 7 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. కామన్ డిఫరెన్స్ ఇది ఈక్వల్ గా ఉంది కాబట్టి దిస్ ఈజ్ an ఏపీ. దిస్ ఈజ్ an ఏపీ. హియర్ ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు ఎంత మనకి 105 అండ్ కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు 7. ఈ లాస్ట్ టర్మ్ ఎన్నో టర్మ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయండి. దానికోసం దాన్ని nth టర్మ్ అనుకున్నాం. లెట్ an ఈక్వల్ టు 994. మరి an ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదా మనకి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఈ ఫార్ములా ఉపయోగించుకుంటాం. మనకు తెలిసిన వాల్యూలని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే an అంటే 994 ఈక్వల్ టు a మీన్స్ 105 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 7. దట్ ఇంప్లైస్ 994 ఈక్వల్ టు 105 ప్లస్ 7 ఇంటూ n 7n మైనస్ 7. ఓకే, దట్ ఇంప్లైస్ 994. ఇక్కడ మనకి ఈ రెండు కూడా లైక్ టర్మ్స్, సబ్ట్రాక్ట్ చేస్తే 98 వస్తుంది కదా, 98 ప్లస్ 7n. మనకి n వాల్యూ కావాలి కదా, కాబట్టి ఈ ఈక్వేషన్ ని మనం ఇంటర్చేంజ్ చేసినట్లయితే 98 ప్లస్ 7n ఈక్వల్ టు మనకి 994 వస్తుంది. ఈ 98 ని RX లో తీసుకెళ్తే 7n ఈక్వల్ టు 994 మైనస్ 98 అవుతుంది. 7n ఈక్వల్ టు 14 మైనస్ 8 ఎంత అవుతుంది 6 అవుతుంది. ఇక్కడ 8 ఉంటుంది. 18 మైనస్ 9 9 అవుతుంది. ఇక్కడ 8 అవుతుంది. ఈ n ను RX లో పంపితే n ఈక్వల్ టు 896/7. 7 టేబుల్ 7 1s are 7, 1 ఉంది 19, 19 లో 2 7s are 14, ఇంకా 5 ఉంది 56, 8 9s are 56. అంటే n ఈక్వల్ టు ఎంత వచ్చింది 128. అంటే ఇది 128 టర్మ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయన్నమాట, అంటే ఇట్లాంటి 3 డిజిట్ నెంబర్స్ 7 తో డివిజిబుల్ అయ్యే 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయన్నమాట 128. therefore there are 128 టర్మ్స్. అంటే 3 డిజిట్ నెంబర్స్ అన్నమాట టర్మ్స్. అంటే there are 128 3 digit numbers are there which are divisible by 7 అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 12th one. How many multiples of 4 lies between 10 and 250? ఓకే, 10 కి 250 కి మధ్యలో 4 యొక్క మల్టిపుల్స్ అంటే 4 టేబుల్ లో వచ్చే నెంబర్స్ ఎన్ని ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇది కూడా ఇంతకు ముందు సమ్ లాంటిది అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి అలాంటి టర్మ్స్ ఇక్కడ 10 తర్వాత 10 4 టేబుల్ లో వచ్చే నెంబర్ కాదు, 10 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 12. నెక్స్ట్ దీన్ని 4 తో డివైడ్ చేసాం అనుకోండి, 6 4s are 24, ఇంకా 1 ఉంది 0, 2 4s are 8 అంటే రిమైండర్ 2 ఉంది. అంటే ఇది 4 తో డివిజిబుల్ కావట్లేదు కాబట్టి ఇందులోంచి 2 మైనస్ చేస్తే ఏం అవుతుంది 248. లాస్ట్ టర్మ్ ఏమో 248 అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 10 and 250 ఆర్ ఫస్ట్ ఏమొచ్చింది 12 వచ్చింది. దీన్ని 4 యాడ్ చేసుకుంటూ వెళ్తే 16, 20, 24 అండ్ సో ఆన్. లాస్ట్ ఏమైంది 248 అవుతుంది.
ఇప్పుడు ఇంతకు ముందు సమ్ ఎలా చేసాం అలా చేయొచ్చు కదా. ఏ అంటే 12, డి అంటే 4. దీన్ని ఏమనుకుంటాం, ఎంత టర్మ్ అనుకుంటాం. లెట్ an ఈక్వల్ టు 248 అనుకుంటాం. an ఫార్ములా ఉపయోగించి సబ్స్టిట్యూట్ చేస్తే n వాల్యూ వస్తుంది. అదే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. కాబట్టి దీన్ని మీరు ఓన్ గా ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 13th one. For what value of n are the nth term of two APs 63, 65, 67 and 3, 10, 17 equal? అంటే n యొక్క ఏ విలువకు ఈ ఫస్ట్ ఏపీలోని ఎంత టర్మ్ అండ్ ఈ సెకండ్ ఏపీలోని ఎంత టర్మ్ ఈక్వల్ గా ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇక్కడ 2 APs ఇచ్చారు మనకి. AP1, నెక్స్ట్ AP2. ఓకే, AP1 ఏంటి మనకి 63, 65, 67 అండ్ సో ఆన్. మరి AP2 ఏంటి 3, 10, 17 అండ్ సో ఆన్. ఇప్పుడు ఇందులో మనకి ఏ వాల్యూ ఎంత, ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 63, కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు ఫార్ములా ఏంటి a2 మైనస్ a1 అంటే 65 మైనస్ 63 ఈక్వల్ టు 2. అలాగే దీంట్లో ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు ఎంత 3, కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు ఫార్ములా a2 మైనస్ a1 అంటే 10 మైనస్ 3 ఈక్వల్ టు 7. ఓకే, ఇందులో ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంత టర్మ్ an ఈక్వల్ టు ఫార్ములా ఏంటి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది ఫార్ములా. ఇందులో మనకు తెలిసిన వాల్యూస్ రాసినట్లయితే an ఈక్వల్ టు a ప్లస్ అంటే 63 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d వాల్యూ 2 దట్ ఈక్వల్ టు 63 ప్లస్ 2n మైనస్ 2 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 61 అవుతుంది. 63 మైనస్ 2 61 ప్లస్ 2n. ఇది ఏంటి మనకి nth టర్మ్ ఇన్ ఫస్ట్ ఏపీ అన్నమాట. ఓకే, సెకండ్ ఏపీలో కూడా nth టర్మ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే an ఈక్వల్ టు a, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఎంత కామన్ డిఫరెన్స్ 7. దిస్ ఈక్వల్ టు 3 ప్లస్ 7n మైనస్ 7. ఓకే, ఈ రెండు మనం సబ్ట్రాక్ట్ చేస్తే an ఈక్వల్ టు 7n ప్లస్ 3 మైనస్ 7 ఏమవుతుంది మైనస్ 4 అవుతుంది. కానీ వాడు ఏమి ఇచ్చాడు, nth టర్మ్స్ ఈక్వల్ ఇచ్చాడు, బట్ nth టర్మ్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ దాంట్లో nth టర్మ్ ఎంత 61 ప్లస్ 2n. సెకండ్ ఏపీలో nth టర్మ్ ఎంత 7n మైనస్ 4. ఇప్పుడు మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. n టర్మ్స్ అన్నిటిని LHS లోకి, నెంబర్స్ అన్ని RH లో తీసుకెళ్తే మైనస్ 7n అవుతుంది. అలాగే మైనస్ 4 ఉంది, 61 RH లో మైనస్ 61 అవుతుంది. ఒకటి ప్లస్ మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే మైనస్ 5n అవుతుంది. ఈ రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేస్తే మైనస్ 65 అవుతుంది. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ అంటే 5n ఈక్వల్ టు 65 వచ్చింది. అప్పుడు n ఈక్వల్ టు ఏమవుతుంది 5 డివైడ్ చేస్తుంది కదా 65 బై 5. 5 టేబుల్ 1 టైం 1 ఉంది 3 టైమ్స్ అంటే n ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ మనకి n ఈక్వల్స్ 13 అంటే ఇందులో 13th టర్మ్ అట్లాగే సెకండ్ ఏపీలో 13th టర్మ్ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 14th one. Determine the AP whose third term is 16 and the 7th term exceeds the 5th term by 12. అంటే ఒక ఏపీలో మనం ఏపీని ఫైండ్ అవుట్ చేయాలి. దాని యొక్క థర్డ్ టర్మ్ ఏమో 16 అండ్ 7th టర్మ్ ఎక్సీడ్స్ 5th టర్మ్ బై 12 అన్నమాట. ఇక్కడ మనకి థర్డ్ టర్మ్ ఇచ్చారు, అలాగే 7th టర్మ్ కి 5th టర్మ్ కి ఉన్న రిలేషన్ ఇచ్చారు. ఆ ఏపీని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. గివెన్ ఇచ్చినవి రాద్దాం. ఫస్ట్ ఏంటి థర్డ్ టర్మ్ అంటే a3 ఈక్వల్ టు 16. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు అండ్ 7th టర్మ్ అంటే a7 exceeds the 5th term. 5th term ఏంటి a5 by 12 అంటే 5th టర్మ్ కంటే 12 ఎక్కువ అన్నమాట. ఇవి రెండు మనకి ఇచ్చిన ఈక్వేషన్స్. a అనే ఫార్ములా ఏంటి a ప్లస్
n మైనస్ 1 ఇంటూ డి కదా, దీని నుంచి మనం a3 చెప్పొచ్చు, a7 చెప్పొచ్చు, a5 చెప్పొచ్చు. a3 ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 అంటే 3 మైనస్ 1 అంటే 2d అవుతుంది. అలాగే a5 కావాలి కదా, a5 ఈక్వల్ టు a ప్లస్ 4d అవుతుంది. అలాగే a7 ఈక్వల్ టు a ప్లస్ 6d అవుతుంది అనమాట. ఇవి ఈక్వేషన్స్ ఏదో 2, 3 అండ్ 4 అనుకున్నాం. వీటిలో ఏవైనా 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3ని తీసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి థర్డ్ టర్మ్ కూడా తెలుసు, అంటే దీని వాల్యూ మనం ఎంత రాసేసేయచ్చు, 16 అని రాయొచ్చు, ఈక్వల్ టు 16. ఓకే, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇప్పుడు మనం ఈ 2, 3ని పట్టుకెళ్ళి ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో రాసినట్లయితే సబ్స్టిట్యూట్ 3 and 4 in ఈక్వేషన్ 1. ఎందుకంటే వీటి వాల్యూస్ రావాలి కదా, ఇవి రెండు ఈక్వేషన్స్ కాదు. a ప్లస్ 4d, a ప్లస్ 6d ఈక్వల్ టు సమ్ నెంబర్స్ ఉండాలి కాబట్టి, ఆల్రెడీ సెకండ్ ఈక్వేషన్ లో ఒక నెంబర్ ఉంది కాబట్టి దాని తర్వాత ఉపయోగించుకుంటాం ఫ్యూచర్ లో. కాబట్టి ఇవి రెండు తీసుకెళ్లి మనం ఫస్ట్ లో రాద్దాం. a7 ప్లేస్ లో మనం ఏ రాయొచ్చు, a ప్లస్ 6d రాయొచ్చు. అంటే a ప్లస్ 6d ఈక్వల్ టు a5 ప్లేస్ లో రాస్తాం, a ప్లస్ 4d రాస్తాం, a ప్లస్ 4d. ఇంకా ఏముంది, ప్లస్ 12. ఈ రెండు టర్మ్స్ కూడా మనం LHS లోకి తెచ్చినట్లయితే a ప్లస్ 6d మైనస్ a మైనస్ 4d ఈక్వల్ టు 12. ప్లస్ a మైనస్ a గెట్స్ క్యాన్సిల్. 6d మైనస్ 4d ఎంత అవుతుంది, 2d అవుతుంది. 2d ఈక్వల్ టు 12. దీని నుంచి d ఈక్వల్ టు 12/2 అవుతుంది. 2 టేబుల్ 12 ఎన్ని టైమ్స్ పోయింది, 6 టైమ్స్. అంటే d ఈక్వల్ టు ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్ లో రాసిన, అంటే సెకండ్ ఈక్వేషన్ లో రాసినా పర్వాలేదు, మనం అలాగే ఓకే దీన్ని తీసుకెళ్ళి మనం సెకండ్ ఈక్వేషన్ లో రాసినట్లయితే ఏ వాల్యూ కూడా వస్తుంది అనమాట. సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 6 వచ్చింది కదా, 6 ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 2 ఏంటి యాక్చువల్ గా, a ప్లస్ 2d ఈక్వల్ టు 16. అంటే a ప్లస్ 2 ఇంటూ d వాల్యూ 6 కదా, ఈక్వల్ టు 16. అంటే a ప్లస్ 12 ఈక్వల్ టు 16. a ఈక్వల్ టు 16 మైనస్ 12 అంటే a ఈక్వల్ టు 4. మనకి a వాల్యూ వచ్చింది, d వాల్యూ వచ్చింది కాబట్టి మనం ఏపీని ఈజీగా చెప్పేసేయచ్చు. దేర్ఫోర్ ద ఏపీ ఈజ్, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి, 4. దీనికి d కలుపుకుంటూ వెళ్ళాలి. d ఎంత, 6 కదా, 4 కి 6 యాడ్ చేస్తే ఎంత, 10. మళ్ళీ 6 యాడ్ చేస్తే 16, మళ్ళీ 6 యాడ్ చేస్తే 22 అండ్ సో ఆన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 15th one. Find the 20th term from the end of the AP 3, 8, 13 and so on 230, 253. ఇలాంటిది మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసాం కదా, మన పార్ట్ 4 లో. ఒక ఇచ్చిన ఏపీ ఏంటి మనకి, 3, 8, 13 అండ్ సో ఆన్ 253. మనం లాస్ట్ నుంచి 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే అసలు ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి. దానికోసం ఏమనుకుంటాం, దీన్ని ఎంత టర్మ్ అనుకుంటాం. లెట్ an ఈక్వల్ టు 253. మనకి an ఫార్ములా ఏంటి, an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఆల్రెడీ an 253 కాబట్టి a కావాలి. ఫస్ట్ టర్మ్ ఎంత, 3. కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు a2 మైనస్ a1 ఈక్వల్ టు 8 మైనస్ 3 అంటే 5 వచ్చింది. మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ తీసుకెళ్లి ఫార్ములా రాసినట్లయితే an ప్లేస్ లో రాస్తాం, 253 ఈక్వల్ టు a ఎంత వచ్చింది మనకి, 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఎంత, 5. అంటే 253 ఈక్వల్ టు 3 ప్లస్ 5n మైనస్ 5 అవుతుంది కదా. అంటే 253 ఈక్వల్ టు ఇక్కడ 5n ఉంది, ప్లస్ 3 మైనస్ 5 అవుతుంది, మైనస్ 2 అవుతుంది.
ఓకే, -2 ని మనం LHS లోకి తీసుకొస్తే 253 ప్లస్ 2 ఈక్వల్ టు 5n అవుతుంది. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 255 అవుతుంది. 255 ఈక్వల్ టు 5n. మనకి n కావాలి కదా, అంటే 5n ఈక్వల్ టు 255 వచ్చింది. దీని నుంచి మనకి n ఈక్వల్ టు 255/5 అవుతుంది. 5 టేబుల్ 5 5 25 1 అంటే n ఈక్వల్ టు 51. అంటే ఇచ్చిన ఏపీలో మనకి టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయన్నమాట? 51 టర్మ్స్ ఉన్నాయి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లాస్ట్ నుంచి 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. 20th టర్మ్ ఫ్రమ్ లాస్ట్ ఈక్వల్ టు మనకి ఫస్ట్ నుంచి ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసు, ఏఎన్ ఫార్ములా. కాబట్టి దీన్ని ఫస్ట్ టర్మ్ లోకి వాడదాం. ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి? 51 టర్మ్స్ ఉన్నాయి. 51 లోంచి మనం ఏం చేయాలి? 20 మైనస్ చేసి 1 యాడ్ చేయాలి. -20 ప్లస్ 1. ఇది సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 51 నుంచి 20 మైనస్ చేస్తే 31 ప్లస్ 1 ఈక్వల్ టు 30 సెకండ్ టర్మ్ ఫ్రమ్ ఫస్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే మనం లాస్ట్ నుంచి 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ దానికి ఏం ఫార్ములా లేదు మనకి లాస్ట్ నుంచి ఫైండ్ అవుట్ చేయడానికి. దానికోసం ఏం చేస్తాం? ఆ ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసి అందులోంచి ఈ లాస్ట్ నుంచి 20th 20 మైనస్ చేసి 1 యాడ్ చేయాలి. 51 నుంచి 20 మైనస్ చేస్తే 31, 1 యాడ్ చేస్తే 32. అంటే ఫస్ట్ నుంచి 32 టర్మ్ మనకి లాస్ట్ నుంచి 20th టర్మ్ అవుతుంది అనమాట. కాబట్టి A32 ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములా ఏంటి? A ప్లస్ ఏ అంటే ఎంత మనకి? 3 ప్లస్ n అంటే 32 మైనస్ 1 ఇంటూ d ఎంత వచ్చింది మనకి? d ఈక్వల్ టు 5. దిస్ ఈక్వల్ టు 3 ప్లస్ 31 into 5. This equal to 3 plus 5 1s are 5, 5 3s are 15. This equal to 158. ఇది మనకి లాస్ట్ నుంచి 20th టర్మ్ అవుతుంది అనమాట. ఫస్ట్ నుంచి అయితే 32nd టర్మ్. Therefore 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ ఈజ్ 158 అని రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 16th one. The sum of the 4th and 8th terms of an AP is 24 and the sum of the 6th and 10th terms is 44. Find first 3 terms. ఓకే, ఇచ్చినవి ఈక్వేషన్ లోకి మార్చుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే సమ్ ఆఫ్ 4th and 8th టర్మ్. 4th టర్మ్ ఏంటి? A4 ప్లస్ 8th టర్మ్ ఏంటి? A8. సమ్ అంటే యాడ్ చేస్తాం కదా, ఇది 24 కి ఈక్వల్ అట. అలాగే 6th and 10th టర్మ్స్. 6th టర్మ్ అంటే A6 ప్లస్ 10th టర్మ్ అంటే A10. ఈ రెండింటి యొక్క సమ్ 44 అట. ఓకే, దీన్ని ఉపయోగించి మనం ఆ ఏపీలో ఉన్న ఫస్ట్ 3 టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏఎన్ ఫార్ములా ఏంటి? A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దీని నుంచి మనం ఏ టర్మ్ కైనా ఫార్ములా రాబట్టచ్చు కదా. A4 ఈక్వల్ టు ఏమవుతుంది? A ప్లస్ 4 మైనస్ 1 అంటే 3d అవుతుంది. అలాగే A6 కావాలి, A ప్లస్ 5d అవుతుంది. అలాగే A8 కావాలి, A ప్లస్ 7d అవుతుంది. అలాగే A10 కావాలి, A ప్లస్ 9d అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇవి రెండు మనకు ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 1 లో రాసినట్లయితే ఈక్వేషన్ A4 ఎంత మనకి? A ప్లస్ 3d ప్లస్ A8 ఎంత వచ్చింది మనకి? A ప్లస్ 7d ఈక్వల్ టు ఎంతట? 24. A ప్లస్ ఏమవుతుంది? 2a అవుతుంది. 3 ప్లస్ 7 ఎంత అవుతుంది? 10d ఈక్వల్ టు 24 అవుతుంది. ఈ అన్ని టర్మ్స్ లో 2 టేబుల్ పోతుంది కదా, ఆ 2 టేబుల్ కట్ చేసినట్లయితే ఇక్కడ a అవుతుంది. 2 టేబుల్ 5 టైమ్స్ పోతుంది, 5d అవుతుంది. ఈక్వల్ ఇందులో 12 టైమ్స్. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 2 తీసుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 2 మనకి ఈక్వేషన్ ఏంటి? A6 ప్లస్ A10. A6 ఎంత? A ప్లస్ 5d కదా, A ప్లస్ 5d ప్లస్ నెక్స్ట్ 10th టర్మ్ ఏంటి? A ప్లస్ 9d ఈక్వల్ టు 44 అని ఇచ్చారు. దీన్ని సింప్లిఫై చేద్దాం. A ప్లస్ ఏమవుతుంది? 2a అవుతుంది. 5 ప్లస్ 9 ఏమవుతుంది? 14d ఈక్వల్ టు 44. అన్నిట్లోనే 2 టేబుల్ పోతుంది కదా, కట్ చేస్తే A ప్లస్
2 టేబుల్ 7 టైమ్స్ 7d ఈక్వల్ టు 22 టైమ్స్. ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఈ థర్డ్ ఈక్వేషన్ ని ఫోర్త్ ఈక్వేషన్ ని మనం సింప్లిఫై చేసినట్లయితే మనకి ఏ వాల్యూ డి వాల్యూ వస్తాయి అన్నమాట. ఓకే, మనకి థర్డ్ ఈక్వేషన్ ఏంటి? a ప్లస్ 5d ఈక్వల్ టు 12. ఇది థర్డ్ ఈక్వేషన్. ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి? a ప్లస్ 7d ఈక్వల్ టు 22. ఇక్కడ ఏ ఈక్వల్ గా ఉన్నాయి, ఒకే సైన్ ఉంది కాబట్టి మైనస్ చేద్దాం ఈక్వేషన్. మైనస్ a ప్లస్ a గెట్స్ క్యాన్సిల్, ఇది మైనస్ 2d అవుతుంది, ఇది మైనస్ 10 అవుతుంది. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్, d ఈక్వల్ టు 10/2 అవుతుంది కదా. 2 టేబుల్ 5 టైమ్స్ అంటే d ఈక్వల్ టు 5 అవుతుంది అన్నమాట. ఈ d వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 3 లో కానీ 4 లో కానీ రాస్తే ఏ వాల్యూ కూడా వస్తుంది అన్నమాట. సబ్స్టిట్యూట్ d ఈక్వల్ టు 5 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏంటి? a ప్లస్ 5d ఈక్వల్ టు 12. అంటే a ప్లస్ 5 ఇంటూ d ప్లస్ 5 రాయొచ్చు కదా, ఈక్వల్ టు 12. a ప్లస్ 25 ఈక్వల్ టు 12. 25 rx లో తీసుకెళ్తే a ఈక్వల్ టు 12 మైనస్ 25 అవుతుంది. ఒకటి ప్లస్ మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, దట్ ఇంప్లైజ్ a ఈక్వల్ టు మైనస్ 13 అవుతుంది. ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు కాబట్టి మనం ఏ టర్మ్ అయినా సరే చెప్పొచ్చు అనమాట. దేర్ఫోర్ a1 ఫస్ట్ టర్మ్ a1 ఈక్వల్ టు మైనస్ 13. ఏనే a1 అంటాం కదా. అలాగే a2 ఈక్వల్ టు a1 కి d యాడ్ చేస్తాం. a1 ఎంత? మైనస్ 13. d ఎంత అంటే 5. ఒకటి ప్లస్ మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి మైనస్ 8 అవుతుంది. అలాగే a3 ఈక్వల్ టు a2 ప్లస్ d అవుతుంది కదా. a2 ఎంత? మైనస్ 8. d ఎంత? 5. ప్లస్ మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి మైనస్ 3. therefore the first 3 terms are ఏంటివి? మైనస్ 13, మైనస్ 8, మైనస్ 3 అన్నమాట. ఓకే, నెక్స్ట్ 17th టర్మ్. ఇది ఒకసారి మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో అడగడం జరిగింది అన్నమాట. ఇంపార్టెంట్ వన్. Subbarao started work in 1995 at an annual salary of 5,000 and received an increment of 200 each year. In which year did his income reach 7,000? అంటే ఇక్కడ సుబ్బారావు 1995 లో మనకి 5,000 శాలరీతో జాయిన్ అయ్యాడు అనమాట. అతనికి ప్రతి ఇయర్ 200 చొప్పున ఇంక్రిమెంట్ వస్తుంది, అంటే శాలరీ పెరుగుతూ ఉంటుంది. అయితే అతను ఏ సంవత్సరంలో శాలరీ 7,000 అందుకుంటాడు? ఓకే, అతని యొక్క శాలరీస్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. అంటే శాలరీ 1995. ఓకే, దీన్ని A1 అనుకుందాం. ఫస్ట్ టర్మ్ ఎంత? 500 రూపీస్. నెక్స్ట్ శాలరీ ఇన్ నెక్స్ట్ ఇయర్ 1996. ఇది A2 అనుకుందాం. ఏమవుతుంది? 200 పెరుగుతుంది కదా, అంటే 500 ప్లస్ 5,000 కదా. 5,000 ప్లస్ 200 ఈక్వల్ టు 5,200 అవుతుంది. నెక్స్ట్ శాలరీ ఇన్ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? 1997. దీన్ని A3 అనుకుంటే A2 ఎంత? 5,200, ఇంకొక 200 ఇంక్రీజ్ అవుతుంది కదా, అంటే 5,400. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వరుస క్రమంలో రాసినట్లయితే అంటే ఫస్ట్ ఇయర్ ఏమో అంటే 1995 లో 5,000, నెక్స్ట్ ఇయర్ లో 5,200, నెక్స్ట్ ఇయర్ లో 5,400 అండ్ సో ఆన్. మనం 7,000 అనేది ఏ ఇయర్ లో రిసీవ్ చేసుకుంటాడో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక ఏపీ కదా, దిస్ ఈజ్ an ఏపీ. హియర్ ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది అనమాట? a ఈక్వల్ టు 5,000 అంటే కామన్ డిఫరెన్స్ b ఈక్వల్ టు ఎంత అవుతుంది? 200 చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కదా, 200 అవుతుంది. మనం ఇది ఎన్నో టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏమనుకుంటాం? లెట్ an ఈక్వల్ టు 7,000. మనకి an ఫార్ములా తెలుసు కదా, an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇందులో మనకు తెలిసిన వాల్యూలన్నీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే an అంటే ఏంటి? 7,000 కదా. 7,000 ఈక్వల్ టు a అంటే 5,000 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే ఇక్కడ మనకి 200 చొప్పున ఇంక్రీజ్ అవుతుంది కదా, కామన్ డిఫరెన్స్ అవుతుంది కదా. ఓకే, దట్ ఇంప్లైజ్ 7,000 ఈక్వల్ టు 5,000
ప్లస్ 200 ఇంటూ n ఏమవుతుంది 200n మైనస్ 1 ఇంటూ 200 200 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 7000 ఈక్వల్ ఓకే 5000 నుంచి 200 మైనస్ చేస్తే 4800 ప్లస్ 200n. ఈ 4800 ని కూడా మనం LHS లోకి తెచ్చినట్లయితే మైనస్ 4800 అవుతుంది కదా ఈక్వల్ టు 200n. మైనస్ చేస్తే ఎంత అవుతుంది 0 0 10 లోంచి 8 మైనస్ చేస్తే 2. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది 6 లోంచి 4 మైనస్ చేస్తే 2200 ఈక్వల్ టు 200n. మనం n ఫైండ్ అవుట్ చేయాలి కదా ఈక్వెన్ రివర్స్ చేసినట్లయితే 200n ఈక్వల్ టు 2200. అప్పుడు n ఈక్వల్ టు ఏమవుతుంది 2200 బై 200. 100 టేబుల్ కట్ చేసాం అలాగే 2 టేబుల్ 11 టైమ్స్ అంటే n ఈక్వల్ టు 11 అంటే 11 ఇయర్స్ తర్వాత అంటే ఇది 11th టర్మ్. ఏది ఈ 7000 అనేది ఈ ఏపీలో 11th టర్మ్ కాబట్టి అతను 11 ఇయర్స్ తర్వాత అతను శాలరీ 7000 తీసుకుంటాడు అనమాట. ఇక్కడ మనకి ఏ ఇయర్ లో జాయిన్ అయ్యాడు 1995. దీనికి 11 యాడ్ చేస్తే మనకి 2006. ఓకే in 2006 he will receive rupees 7000 as salary. ఓకే ఇక్కడతో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 6.2 లోన అన్ని ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.